ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 39 ర్యాంకులు మాస్టర్ మైండ్స్కే రాగా సీఎంఏ ఇంటర్లో 25 ర్యాంకులు, సీఎంఏ ఫైనల్లో 14 ర్యాంకులు సాధించారు. టాప్ ర్యాంకులు రావడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మాస్టర్ మైండ్స్ స్టాఫ్ ఎంతో సపోర్ట్ ఇచ్చారంటున్న విద్యార్థులు మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మోహన్ కుమార్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. దేశంలో కామర్స్ కోర్సులు అనగానే మనకు ముఖ్యంగా సీఎంఏ కోర్సులు గుర్తొస్తూ ఉంటాయి. అయితే సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ తన సత్తా చాటింది. ఆల్ ఇండియా 1వ ర్యాంకు, 3వ ర్యాంకు వారి విద్యార్థులు సాధించారు. ప్రస్తుతం మనతో ర్యాంకర్స్తో పాటు మాస్టర్ మైండ్స్కి సంబంధించిన అడ్వైజర్ మోహన్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మొదటిగా మీకు కంగ్రాచులేషన్స్ అని మాస్టర్ మైండ్స్ సంస్థలకి. సో మొదటిగా ఈ సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం చెప్తారు? అంటే 3rd ర్యాంక్, 1st ర్యాంక్ అంటే చాలా ఈజీ అని చెప్పలేం, చాలా కష్టతరమైన ర్యాంక్స్ అనే చెప్పాలి. సో చాలా చదవాలి. ఎలా అనిపిస్తుంది ఈ ర్యాంక్స్ సాధించడం? మేడం, ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇది మా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆగస్టు 23, 2024 ప్రకటించినటువంటి సీఎంఏ రిజల్ట్స్లో, సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అండి, సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. ఈ సీఎంఏ కోర్సులో ప్రకటించిన ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి తేజస్విని సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ అండి. లక్ష్మీనారాయణ సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. లక్ష్మీనారాయణ సీఎంఏ ఇంటర్లో 3rd ర్యాంకే కాదు, సౌత్ ఇండియాలో 1st ర్యాంక్ కూడా. అండ్ ఈ యొక్క రిజల్ట్స్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవి మా లైఫ్ టైం మర్చిపోలేనటువంటి మెమరబుల్ రిజల్ట్ అండి. ఎందుకంటే కేవలం ఆల్ ఇండియా ఫస్టే కాదు, ఫైనల్ లెవెల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్తో పాటు ప్రకటించిన 50 ర్యాంకుల్లో 14 ర్యాంకులు రావడం జరిగింది. అలానే సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్తో పాటు ప్రకటించిన 50 ర్యాంకుల్లో 25 ర్యాంకులు రావడం జరిగింది. దయచేసి గమనించండి, ఐఐటీలో లాగా లేదా నీట్ ఎగ్జామ్స్లో లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వరండి. కేవలం పాస్ లేదా ఫెయిల్, కేవలం 50 మందికి మాత్రమే ర్యాంకులు ఇస్తారు. లిమిటెడ్గా ఇచ్చేటువంటి 50 ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్లో కానీ సీఎంఏ ఫైనల్లో కానీ 39 ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రావడం జరిగింది. చాలా హంబుల్గా చెప్తున్నాను, ఈ యొక్క క్రెడిట్ ఎంటైర్లీ నేను స్టూడెంట్స్కే ఇస్తాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే మా క్రెడిట్ అండి. అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్కే ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా విద్యార్థులకు క్రెడిట్ మాత్రమే. అండ్ ఇటువంటి సక్సెస్కి తోడ్పడినటువంటి స్టాఫ్కి, అలానే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా చెప్పాల్సింది, వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు అండి. వీళ్ళేం స్కూల్ టాపర్స్ కూడా కాదు. అండ్ ఇద్దరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ యొక్క రిజల్ట్స్లోనే మాస్టర్ మైండ్స్కి 39 ర్యాంకులు వచ్చినాయని చెప్పాను. దయచేసి గమనించండి, ఇవి మా జీవిత కాలపు ఫలితాలు కాదు, కేవలం ఒక్కరోజు వచ్చినటువంటి ర్యాంకులు మాత్రమే. మా జీవిత కాలంలో వచ్చిన ర్యాంకులు కాదు, ఒక్కరోజు ర్యాంకులు. తేజస్విని గారు, మీకు ఆల్ ఇండియా 1st ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. రీసెంట్గా వచ్చిన సీఏ రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చింది. ఇంకా అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా సీఎంఏలో కూడా ర్యాంక్ వచ్చుద్దని, కానీ ఆల్ ఇండియా 1st ర్యాంక్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చింది ఒక చిన్న రైతు కుటుంబం నుంచి అండి. మా ఊరు ఒక అన్నమయ్య జిల్లాలో కన్నెమడుగు అనే చిన్న గ్రామం. అంత చిన్న గ్రామం నుంచి వచ్చి ఆల్ ఇండియా 1st ర్యాంక్ రావడం చాలా ప్రౌడ్గా ఉంది. నాకు ఈ విజయం సాధించడానికి హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి, సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్కి, చదువు చెప్పిన గురువులకి, ఇంకా మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏమంటే, నేను 10th క్లాస్ జవహర్ నవోదయ విద్యాలయలో చదువుకున్నాను. 10th క్లాస్ చదివేటప్పుడు మోహన్ సార్ గారు మా స్కూల్కి వచ్చి సీఏ అవగాహన ప్రోగ్రామ్ అని ఒకటి కండక్ట్ చేశారు. అప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ నుంచి జాయిన్ అయ్యాను. ఎంఈసీ నుంచి జాయిన్ అయ్యి సీఏ ఫైనల్ వరకు కంటిన్యూ అయ్యాను. అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఐ కంప్లీటెడ్ సీఏ అండ్ సీఎంఏ అట్ ద సేమ్ టైం. నా ఫీలింగ్ ఏమంటే, మాస్టర్ మైండ్స్ అనే ఇన్స్టిట్యూషన్ మన 2 రాష్ట్రాలకి అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో ఆల్ ఇండియా 3rd ర్యాంకర్ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది మీకు. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా ఇచ్చిన సీఏ ఇంటర్ ఫలితాల్లో నాకు కూడా ఆల్ ఇండియా 38th ర్యాంక్ అయితే వచ్చింది. అప్పుడే అనుకున్నాను సీఎంఏలో కూడా ర్యాంక్ వచ్చిందని, కానీ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది అయితే అనుకోలేదు. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచే వచ్చాను. మా ఊరి పేరు దాచేపల్లి. నేను ఏపీ మోడల్ స్కూల్లో నా 10th క్లాస్ ఫినిష్ చేసుకున్నాను. నేను సీఏకి రావడానికి కారణం ముఖ్యంగా అయితే మా అక్కే నన్ను ప్రోత్సహించి సీఏలో జాయిన్ అవ్వు, మంచి కెరీర్ ఉంటుందని చెప్పింది. సో అందుకని నేను సీఏకి వచ్చాను. ఫస్ట్ మా అక్కకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత నేను డైలమాలో ఉన్నా కూడా, ఏదైనా బాధలో ఉన్నా నాకు ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ విజయానికి కారణమైన మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలా తేజస్విని అక్క చెప్పినట్టే సీఏ, సీఎంఏ అనేవి బీటెక్
డిగ్రీతో పోల్చుకుంటే కష్టమైన కోర్సులే. కానీ ఐఐటి, ఎంబీబీఎస్, సివిల్ సర్వీసెస్తో పోల్చుకుంటే ఈజీగానే ఉంటుంది. సో టాపరే కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సిఏ అయితే చేయొచ్చు. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దానికెళ్ళి ఫోకస్ చేయమని చెప్పండి, కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద రుద్దొద్దని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ మైండ్ సంస్థలు ఎన్నో అత్యుత్తమ ర్యాంకులను ప్రదర్శించారు. అంతేకాకుండా ర్యాంకర్స్ కూడా పూర్తిగా మాస్టర్ మైండ్ సంస్థలు ఇచ్చిన సపోర్ట్ కారణంగానే మేము ఈ ర్యాంక్స్ సాధించామని కూడా విద్యార్థులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.